హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ అంతా పింక్ కలర్ వచ్చింది. బార్డర్ ఏమో ఎమరాల్డ్ పచ్చ కాంబినేషన్తో వచ్చింది. బాగుంది కదా, చాలా పెద్ద బార్డర్ వచ్చింది. దీంట్లో ఉన్న బ్లౌజు స్ట్రాంగ్గానే ఉంది, దాని మీద వేస్తానని చెప్పాను. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మనం అంతకుముందు వేసాము ఒక 2-3 బ్లౌజెస్కి. బాగుంటుంది ఇది. వెనక నెక్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అది వాళ్ళు నెక్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. హ్యాండ్ కూడా ఇలాగా వీ షేప్లో హ్యాండ్ మొత్తం వచ్చేసిద్ది. మనం ఇట్లా చూసిన దాని మీద కుట్టించుకుంటే దీని లుక్ అనేది కనపడిద్ది. నేను ఈ పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఇలా వేసానమాట. పింక్ లైట్గా రానిచ్చాను, కొంచెం మగ్గం లుక్ వస్తుందని. గోల్డ్ ఎక్కువ రానిచ్చాను, పింక్ తక్కువ రానిచ్చి గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. ఇంక బార్డర్ కూడా నేను గోల్డ్ యాడ్ చేయలేదు, కనపడదని. బార్డర్ మొత్తం పింక్ ఇచ్చేసి ఇవి గోల్డ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాను. బాగుంది కదా, డిజైన్ మాత్రం భలే నైస్గా ఉంటుంది ఈ డిజైను. ఇంకా మనం కుందన్స్ పెట్టాలి. ఈ కుందన్స్ ఇలా మధ్యలో ఈ ఫ్లవర్స్కి మధ్యలో పెడితే ఇంకొంచెం లుక్ వస్తుంది. నెక్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన నెక్. ఇంకా నెక్ చూద్దాం రండి ఫ్రెండ్స్. నెక్ అయిపోయింది, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. షేప్ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో షేపు. ఇలా కట్ చేయించేసుకొని నీట్గా కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మధ్యలోవి డోరీస్ వేయమన్నారు, తెలుసు కదా మీకు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఒక రూపు పెట్టుకుంటారు కదా, దీనికి ఇక్కడ జాయిన్ చేస్తారు. ఇది కలిపి జాయిన్ చేస్తే ఇలా కోన్ మోడల్లో వస్తుంది. ఒక రోప్కి ఇది, ఇంకో రోప్కి ఇది అనమాట. ఆల్రెడీ చెప్పాను, కాకపోతే కొంచెం కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్తున్నాను. సేమ్ కలరు మ్యాచింగ్ కావాలంటే బయట దొరకదు కదా, అందుకని మన కంప్యూటర్ వర్క్లోనే ఇప్పుడు ఇలాగ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మోడల్ బాగుంది కదా, నేను వేశాను. చూడండి ఎంత బాగుందో. నేను ఇంకా గోల్డ్ ఎక్కువ హైలైట్ చేశాను ఫ్రెండ్స్. నెక్ బార్డర్ కూడా గోల్డ్ ఇచ్చాను, బూటీస్ అన్నీ పింక్ ఇచ్చాను. బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఫ్రంట్ కూడా బూటీస్ రానిచ్చాను, బార్డర్ రానిచ్చాను. చూడండి ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ వచ్చినప్పటికీ లైట్ పిస్తా గ్రీను, దానికి గోల్డ్ సిల్వర్ కాంబినేషను, గోల్డ్ కలర్ బార్డరు. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కొంచెం మరీ ఓవర్గా ఇదిగో ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా వస్తే అసలు మనం వర్క్ వేసినా కూడా కనపడదు. చెప్పాను సరే, క్లాత్ తీసుకోమన్నారు, క్లాత్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో డిజైను. పూలు ఉన్నాయి కాబట్టి పూల డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని డిజైన్స్ పెట్టమన్నారు, అంటే వేరే వాళ్ళ చేత పంపించారు. మనకి 2 శారీస్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. కొన్ని డిజైన్స్ పెడితే దాంట్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఈ లైన్స్ వచ్చినాయి, ఈ ఫ్లవరు లోపల సిల్వర్ ఇచ్చాను, మళ్ళీ ఈ గోల్డ్ ఇచ్చాను, మళ్ళీ అవుటర్ శారీ కలర్ ఇచ్చా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. బుట్టీస్ కూడా చూసారా, నాకు ఈ బుట్టీస్ భలే నచ్చుతాయి, భలే నైస్గా ఉంటాయి బుట్టీస్. బాగుంది కదా. నెక్ కూడా చాలా బాగుంటుంది, ఇది వెరైటీగా ఉంది, చాలా బాగుంది కదా హ్యాండ్. ఇప్పుడు మనం నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది, ఎంత బాగుందో మీరే చూడండి. నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో చూడండి. అసలు లోపల మాత్రం వండర్ఫుల్గా ఉంది. పువ్వు లోపల సిల్వర్ కుట్టింది, మళ్ళీ రెక్కలుగా మళ్ళీ గోల్డ్ కుట్టింది, దానికి అవుట్లైన్ మళ్ళీ శారీ కలర్ ఇచ్చా. ఎంత నీట్ ఫినిషింగో చూడండి, మీరే చూడండి. చాలా బాగుంది కదా. బుట్టీస్ కూడా ఈ మధ్యలో కొందని పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇలాంటి బ్లౌజులు ఏంటంటే అసలు ఇట్లాంటివి అని కాదు, ఏ బ్లౌజ్ అయినా కూడా ఇలా చూసే కంటే చక్కగా ఇలా కట్ చేయించేసుకొని కుట్టించుకొని వేసుకుంటే అసలు ఆ అందమే వేరు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి నేను చక్కగా మ్యాచింగ్ అయిందో. పిస్తా గ్రీన్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను, అక్కడక్కడ సిల్వర్ షేడ్ కనబడుతుంది. ఇదిగోండి సిల్వర్ షేడ్ కనబడుతుంది, అది కూడా ఇచ్చాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది, అండ్ బార్డర్ ఏమో బ్రౌన్ కలర్ వచ్చింది, చాలా పెద్ద బార్డరు. వీళ్ళు మనందరికీ ఫేవరెట్ అయిన నెట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మన ఇన్స్టా పేజ్లో చూసి.
ఇంకా దీని మీద బ్లౌజ్ అనేది తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా నెట్ క్లాత్ వేయమన్నారు, ఇంకా గోల్డ్ కలరే వేయమన్నారు. ఇది ఇంకా గోల్డ్ కలరే, ఇంకా శారీలో వేరే కలర్ ఏమీ లేదు. అండ్ ఈ లీవ్స్ మధ్యలో మాత్రం వేరే కలర్ ఏమైనా యాడ్ చేయమన్నారు. ఇంకా నేను గ్రీన్ యాడ్ చేశాను, రియాలిటీగా ఉంటుందని. చాలా బాగుంది కదా. అసలు ఇంక ఈ పూసలు అనేది అస్సలు ఓడవండి. చాలా రోజులకి మన ఛానల్లో నెట్ డిజైన్ వచ్చిందనమాట. ఈ మధ్య అన్నీ బ్యాక్ నెక్ ప్యాటర్న్సే యూజ్ వేస్తున్నాము. ఇదిగోండి నెక్కు కూడా, ఈ హ్యాండ్కి కూడా కింద కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, నీట్గా ఉంది వర్క్ మాత్రం. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం 2-3 కలర్స్తో వేసుకోవచ్చు. బట్ ఇంకా వీళ్ళ శారీలో ఏమీ లేదని మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఈ మధ్యలో ఇంకా వాళ్ళు చెప్పినట్టు నేను గ్రీన్ అనేది యాడ్ చేశాను. బాగుంది కదా చూడండి, బాగుంది కదా. ఇది కూడా కరెక్ట్గా మ్యాచింగ్ అయింది గోల్డ్ కలర్. ఇంక ఈ డిజైన్కి సంబంధించి మనం బ్యాక్ నెక్ అను ఫ్రంట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ ఎంత అందంగా ఉందో. చక్కగా కట్ వర్క్ వచ్చింది. ఇలానే షేప్తో కట్ చేయించుకొని వేసుకుంటే చాలా లుక్గా ఉంటుంది. ఇంకా కుందన్స్ పెట్టాలి. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది. ఇంకా 3 బుటీస్ రానిచ్చాను. ఇవన్నీ కూడా ఇంకా గోల్డ్తో హైలైట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళ శారీలో ఏమీ లేవు కాబట్టి గ్రీన్ లైట్గా యాడ్ చేస్తే, గ్రీన్తో బుటీస్ వేస్తే అస్సలు బాగోదు. ఇంకా గోల్డ్తో బుటీస్ రానిచ్చాను. గోల్డ్తో ఫినిషింగ్ మొత్తం ఇంకా గోల్డ్తోనే రానిచ్చేసాను మొత్తం. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. దీనికి గోల్డ్ కలరు కల్నాథ్ వచ్చింది. అండ్ బార్డర్ ఏమో బ్రౌన్ కలరు. ఇంకా దీంట్లో బ్లౌజ్ బాగాలేదని చెప్పేసి వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఫ్రెండ్స్, నెక్ ఫ్రంట్ వేసుకొని హ్యాండ్కి ఇక్కడ వేసుకుంటున్నారు. ఓకేనా. ఈ బార్డర్ అంతా హ్యాండ్కి అలానే ఉంచుకొని ఇక్కడ వేస్తున్నారు. అలానే కావాలన్నారు. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది చూడండి, అసలు ఎంత బాగుందో డిజైన్. చాలా బాగుంది కదా. అసలు ఎంత నీట్గా వచ్చిందో వర్క్ చూడండి. అసలు ఈ మొగ్గ చూడండి ఎంత అందంగా ఉందో. ఈ మొగ్గకు సెట్గా ఈ బుట్టీస్ కూడా వేసాను. ఇవి వేరే దాని బుట్టీస్ బాగున్నాయి కదా అని, బాగా సెట్గా ఉంటాయి కదా అని వేశాను. చాలా బాగుంది. నెక్ కూడా చూడండి, రౌండ్ నెక్ కాదు, పలక నెక్ కాదు, అదొకలాంటి షేప్ అనమాట. ఆ షేప్కి కూడా కట్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా. బాగా నచ్చింది నాకైతే, ఎంత బాగా నచ్చిందో. బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా ఆరెంజ్ వేసాను, ఒక లైన్ గోల్డ్, మళ్ళీ ఆరెంజ్ అలా వేసుకుంటూ వచ్చాను. చాలా బాగుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. భలే నీట్గా ఉంది, ఎక్కడ అసలు వంక పెట్టడానికి లేకుండా చక్కగా ఉంది. ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది. చెప్పే కదా హ్యాండ్కి బార్డర్ కింద వేసుకుంటారని, అందుకని కటింగ్ అయ్యే ప్లేస్లో వేస్ట్ అయ్యే ప్లేస్లోనే వేశాను. ఇదిగోండి, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. ఇది ఇలా కట్ చేసేసి ఇలా వేసుకుంటారనమాట. ఓకేనా. చక్క హ్యాండ్కి కూడా కట్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం తప్పకుండా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్కి చాట్ చేసి మా అడ్రస్ కనుక్కొని నాకు ఇస్తానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. అసలు ఎంత బాగుందో డిజైన్ మాత్రం.